నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలకి ఆస్తులు పంచలేదా, అందుకే షర్మిల గారు ఇంత అప్పు చేశారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే షర్మిల గారు కడప ఎంపీగా నామినేషన్ అయితే దాఖలు చేశారు. అయితే అందులో ఉన్న అఫిడవిట్లో తనకి ఎంత అప్పులు ఉన్నాయి, ఎంతమందికి బాకీ ఉన్నారు, ఏంటి అనేది అయితే వివరించారు. ఎన్ని కేసులు ఉన్నాయని కూడా వివరించారు. ఇందులో చూస్తున్నట్టయితే తనకి అప్పులే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అది కూడా సొంత అన్న వదిలకే ఎక్కువ అప్పులు ఉన్నట్టుగా తను వివరించడం జరిగింది. అంటే ఆస్తులు పంచకపోవడం వల్లనే ఇంత అప్పులకి గురయ్యారంటారా? మరి అంటే ఇది ఈ లెక్కను చూస్తుంటే ఆస్తులు పంచుకున్నట్టు లేరనేదే అనిపిస్తుంది. ఆస్తులు ఎక్కడా కూడా తనకి ఇచ్చినట్టు లేదు అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇది చూస్తే తను 82,000 కోట్ల 58,15,000 ఇలా చెప్పారంటే నాకు అనిపిస్తుంది ఏమైనా వడ్డీలు ఉంటాయా ఈ 15,000కి 58 లక్షలకి? ఇట్లా ఎవరైనా తీసుకుంటే 80 కోట్లు 82 కోట్లతో ఉండొచ్చు. మళ్ళీ లక్షలు ఎందుకు వచ్చాయి పక్కన, దాని తర్వాత వేలు ఎందుకు వచ్చాయి? అదేలాగా భారతీ దగ్గర తీసుకునిందేమో 19,56,620 రూపాయలు. సో ఇది ఎట్లా అంటే ఇంట్రెస్ట్ ఏమైనా కలిపి కౌంట్ చేశారా? అంటే ఇంట్రెస్ట్ కానీ తీసుకుందా వాళ్ళ దగ్గర? ఇదైతే ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఇంట్రెస్ట్ తీసుకున్నట్టే కనపడుతుంది ఇక్కడ. ఈ లెక్కను చూస్తుంటే తను ఇంట్రెస్ట్ తీసుకున్నట్టే ఉంది. ఇంకా భారతి గారు అంటే షర్మిల గారు భర్తకి షర్మిల గారు 30 కోట్లు అప్పిచ్చినట్టు, సొంత భర్తకి తను అప్పిచ్చినట్టు కనపడుతుంది. ఇంకోటేమో భర్త అనిల్ అత్తగారి దగ్గర విజయమ్మ గారి దగ్గర అప్పు చేసినట్టు 40 లక్షలు. బ్యాంక్ డిపాజిట్లు 14 కోట్ల వరకు ఉన్నట్టు. ఎవరికి? షర్మిల గారికి 14 కోట్లు బ్యాంక్ డిపాజిట్ చేసినట్టు. అదేలాగానే అనిల్ గారి పేరు మీద కూడా 3,80,00,000 బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి వడ్డీకి ఇచ్చాడేమో వాళ్ళ చెల్లెలకి, ఇచ్చినట్టే కనపడుతుంది. ఇంకా ఆవిడ ఆస్తి మొత్తం తీసుకుంటే కూడా 123 కోట్లే. తన ఓవరాల్గా ప్రాపర్టీస్ అన్నీ చూస్తే 123 కోట్లు. సో ఇంక ఈ లెక్కన అనిల్ గారిదేమో 40 కోట్లు. ఇంక ఈ అప్పులు గిప్పులు అన్నీ పోంగా మిగిలింది ఏంటి అని చూస్తే ఈ 100 కోట్ల పైనే అప్పులు ఉన్నాయి కాబట్టి ఇంకా మొత్తానికి పోయినట్టు ఎక్కువే అనిపిస్తుంది. సో ఈ లెక్కన పంచుకున్నది లేదేమో. బంగారం వచ్చి 3,69,00,000 అని చెప్తున్నారు. అంటే వజ్రాల విలువ 4,61,00,000. అనిల్ గారివేమో 42 లక్షలు. ఇంక ఈ లెక్కను చూస్తుంటే అప్టిబేట్లో ఇదంతా వీళ్ళు చెప్పింది చూస్తుంటే నగదు కూడా ఆవిడ అకౌంట్లో 22 లక్షలు అకౌంట్లో ఉన్నట్టు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇంకా కేసులు కూడా ఒక 8 కేసులు ఉన్నట్టు ఆవిడ పైన. ఒకటేమో తెలంగాణలో ఏమో 4 కేసులు అయితే 8 అంటే 6 కేసులు తెలంగాణలో, కడపలో ఒకటి విజయవాడలో ఒకటి పెట్టారని అంటే 2 కేసులు రీసెంట్గా 2 కేసులు ఉన్నట్టు. అంటే మొన్న ఈ మధ్య పిసిసి అధ్యక్షురాలు అయినాకనే 2 కేసులు పడినట్టున్నాయి. అంటే ఈ మధ్య కదా, అంటే గత 10 రోజుల క్రితం కడప జిల్లాలో ఒకటి వేసినట్టున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి తనకి ఆస్తులు కాడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది అయితే ఇది చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆస్తులు తగాదా ఉంది. సో దోచిన సొమ్మంతా ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు దోచుకున్నాడు. దోచిన సొమ్మంతా ఏమైంది? సో ఆయన ఒక్కడే అనుభవిస్తున్నాడు. ఇంకా ఇదంతా భారతి గారు మీద ఇప్పుడు సాక్షి పెట్టింది వచ్చి యాక్చువల్లీ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు, ఆయన సీఎం అయిన 1 ఇయర్కి అట్లాగే ఓపెన్ చేశారు సాక్షి మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ 2. సో అది ఎట్లాగైనా ఇద్దరికీ ఉంటుంది తండ్రి వస్తే. కానీ ఇది భారతి గారు ఒక హ్యాండిల్ చేయటం ఏంటో, ఎప్పుడు కూడా ఆవిడే హ్యాండిల్ చేస్తుంటారు. సరే అంటే ఆడపడుచుకుని తరిమేసిందా ఇవ్వనని? అంటే అప్పుడు వార్తలు కూడా వచ్చాయి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత తెలంగాణకు వచ్చేసారు, విజయమ్మతో పాటు షర్మిల గారు ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్టీ పెడుతున్న టైంలోనే ఆస్తి పంపకాలలో విభేదాలు వచ్చాయి కాబట్టి అసలు ఆస్తి పంచలేదు. సో అందుకోసమే ఆ విభేదాలు రావడం వల్లనే ఇక్కడికి వచ్చి తను పార్టీ పెట్టుకుంటుంది అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. సో అది ఇది అప్పటి నుంచే ఉన్నది అని అనిపిస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారా? మరి ఖచ్చితంగా ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఒక పొలిటికల్ దీనిలో ఇమేజ్ ఎక్కడ
వస్తుందో ఎవరికి, షర్మిల గారికి ఇమేజ్ వస్తుంది కొంచెం. ఎందుకంటే తను చేసిన పాదయాత్రే కానివ్వండి, జైలుకి వెళ్ళినప్పుడు జగను జైల్లో ఉన్నప్పుడు తన పాదయాత్ర చేయటమే, ప్రజల్లోకి వెళ్ళటం. సో ఎక్కడ తిను సీఎం అవుతుంది, రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే గెలిచాడు, గెలిచిన తర్వాత సీఎం అయ్యాడు, సీఎం అయిన తర్వాత రేపు మళ్ళీ ఎలక్షన్స్లో లోపలే అంటే ఈ 5 ఏళ్ళ లోపలే మళ్ళీ తిరగతోడతారేమో. అప్పుడు మళ్ళీ జైలుకి వెళ్తే షర్మిలారెడ్డి కానివ్వండి, విజయమ్మ కానీ కలిసి ఉంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా సీఎం అవుతారో. సో ఈ ఫ్యామిలీలో అంటూ విడిపోతే కొంచెం భారతిరెడ్డి గారికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం. సో అందుకని అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. కుటుంబంలో వదిన ఆడపడుచుల పోరు అనేది ఉంటుంది కదా, ఆ పెత్తనంతో వదిన చేసిన ఇదంతా ఫ్యామిలీలో ఇంత డిస్టర్బెన్స్ కారణం ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఈ సినారీ మొత్తానికి మనము చూస్తే భారతి గారి పాత్ర ఎక్కువ కనపడుతుంది. అంటే వివేక గారి హత్య కేసులోనే కానివ్వండి, ఈవెన్ని పొలిటికల్గా అనదొక్కాలనే కానివ్వండి, ఆస్తులు ఇవ్వకపోవటమే కానివ్వండి. ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళ నాన్నగారు ఉన్న టైంలో, అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్న ఆస్తులే కాబట్టి వాటిల్లో ఎక్కడ కూడా తనని మెన్షన్ చేయకపోవటమే కానివ్వండి. ఇవన్నీ అంటే చెప్తున్నారు కదా, ఈడీలో మొత్తం జగన్ పేరు మీదనే ఆయనే జైలుకి వెళ్ళాడు కదా, నువ్వు జైలుకి వెళ్ళలేదు కదా, అందుకని నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ 43,000 కోట్లు అంతా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది కాబట్టి ఆయన జైలుకి వెళ్ళాడు కాబట్టి సో ఆయన కోసం అది ఆయనకే వర్తిస్తుంది, నీకు వర్తించదనేది వాళ్ళ లాజికల్ పాయింట్. సో ఇక్కడ అది ఏమవుతుంది అంటే ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం నేను తిరిగాను కదా, అది అంతా వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు దోచిన సొమ్మే కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డే కాదు, రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్న ఆయన మీదైనా కేసు ఉండేది. ఆయన చనిపోయారు కానీ ఆయన బతుకుండుంటే ఈ అక్రమ ఆస్తులు కూడబెట్టడంలో ఆయన కూడా ఒక ఇదే. సో ఆయన కూడా అరెస్ట్ అయి ఉండేవాడు ఉండుంటే. సో ఖచ్చితంగా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చినవి కూడా ఉన్నాయి కాబట్టి ఆస్తిలో వాటా ఉంది అని అడగటం సో భారతి గారు నిరాకరించడమే కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే పక్కడ్బందీగా వీళ్ళని వెళ్ళగొట్టాలని చేసిన ప్రయత్నంలోనే వాళ్ళు సక్సెస్ అయ్యారని అనిపిస్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే అంటే అప్పట్లో లావాదేవీల్లో ఇచ్చుకోవటమే కానివ్వండి, వీళ్ళు కౌంట్ చేస్తే ఇప్పుడు వడ్డీలతో సహా ఇంత డబ్బు అయి ఉంటుందేమో, అవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు బయట పెట్టడమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. అంటే ఇప్పుడు దానికి 23,000 కోట్లు కాదు, 123 కోట్లే కదా ఉంది. ఆ 123 కోట్లు వీళ్ళకి వెళ్ళాల్సిన అప్పు కింద వెళితే తనకు ఉండేది ఎంత, చాలా తక్కువ. అందుకని ఇప్పుడు ఇవన్నీ బయట రావటం జరిగింది. సో నన్ను మోసం చేశారు అనేది పకడ్బందీగా ఇప్పుడు ప్లాన్ చేసి రికార్డెడ్గా బయట పెట్టారు. సో దీని అన్నిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి భారతి గారి హస్తం ఉందనేది, అంటే తనని బయట పంపించడానికే కానివ్వండి, ఇది పబ్లిక్ అంటే మొన్నటి వరకు వివేకానంద గారి హత్య ఒకటే కాదు, నన్ను ఈ రకంగా బయటకు రావాల్సిన అవసరం కల్పించారనేది అది ఆస్తుల పరంగా కూడా బయట పెట్టి ఓపెన్గా చూపెట్టడం జరిగింది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.